దేవుని వాక్యము బలమైనది. ఆమెన్. దేవుని వాక్యము శక్తివంతమైనది. ఆమెన్ అని చెప్దాం. ఆమెన్. దేవుని వాక్యము మనల్ని బ్రతికిస్తుంది. ఎంతమంది అవునంటారు? అవునండి. బలహీనులైన మనల్ని, గుండె చెదిరిపోయిన పరిస్థితిలో ఉన్న మనల్ని ఆయన మాటలు బ్రతికిస్తాయి. ఆమెన్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ సమయంలో మరి దేవుని మాటల్ని వింటూ మరి ముందుకు సాగుదాం. మరి దేవుని వాక్యంలోనికి వెళ్ళక ముందు నేను ఒక చిన్న ప్రశ్న అడుగుతాను. ఎంతమందికి బాధలు ఉన్నాయి? చేతులు చూపిస్తారా? బాధలున్నవారు చేతులు చూపిస్తారా? ఇంకా పైకి బాధలు ఉన్నవారు, అసలు మాకు బాధలే లేవండి అన్నవారు ఉన్నారా? పోనీ చేతులు చూపిస్తారా? బాధలు లేవు అన్నవారు ఒక్కరు కూడా లేరు కదా. అంటే దీన్ని బట్టి అర్థం ఏంటి? అందరికీ చెప్పండి. అందరికీ ఇది రీసౌండ్ ఎక్కువ తగ్గించండి నాన్న, బేస్ తగ్గించండి. బేస్లు ఎక్కువలు ఏమొద్దు, సరేనా? దీన్ని బట్టి చూస్తే ఏంటండి అర్థం? బాధలు ఎవరికి లేకుండా ఉన్నాయా? అందరికీ ఉన్నాయి. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క బాధ ఉంది. ఈ రోజు నా వాక్యం చెప్తున్న నాకు ఒక బాధ ఉంది, అవునా? కింద కూర్చున్న సిస్టర్కి ఒక బాధ ఉంది, ఆ సెకండ్ లైన్లో కూర్చున్న సహోదరికి ఒక బాధ ఉంది, ఆ మూలలో కూర్చున్న తమ్ముడికి కూడా ఒక బాధ ఉంది. చిన్న పిల్లవాడిని లేపి, నాన్న నీకు ఏదైనా కష్టం ఉందంటే, అమ్మో అక్క నాకు చాలా కష్టం ఉంది అక్క, నాకు ఎంత బాధో అన్నట్లుగా వారికి ఉన్న జ్ఞానాన్ని బట్టి, వారికున్న ఆ చిన్న బాధను బట్టి వారు వ్యక్తపరుస్తూ ఉంటారు. అవునా కాదా? ఎస్. బాధలు లేని వారు ఎవ్వరు కూడా లేరు. అయితే చూడండి, ఈ ప్రపంచంలో మనము ప్రత్యేకింపబడిన వారము. హల్లెలూయా. క్రైస్తవులుగా మనము ప్రత్యేకింపబడిన వారము. అయితే ఈ ప్రత్యేకింపబడిన వారిగా ఉన్న మనము కష్టాలు వచ్చినప్పుడు, నష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, ఇరుకులు వచ్చినప్పుడు ఎవరి వైపు చూస్తున్నామో ఇది కావాలి. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ రోజున మన అంశం ఏంటో తెలుసా? ఎవరి ముందు కన్నీళ్లు గారుస్తూ ఉన్నాం? ఏంటండి? ఎవరి ముందు కన్నీళ్లు గారుస్తున్నాం? అర్థమవుతుందా? మన కన్నీళ్లను ప్రభు చూస్తున్నాడని ఈ మొదటి రోజు జరుగుతున్న ఈ కూడికలో, ఈ ఆరాధనలో ప్రభు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని మాటలు అందరం కలిసి వింటూ మరి ముందుకు సాగుదాం. ప్రత్యేకంగా మరి ఈ రోజున జరుగుతున్న ఈ ఆరాధనలో పరిశుద్ధాత్ముడు, హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని ఎదుట ఏడవడం మనం మొదలు పెట్టినప్పుడు, దేవుని ఎదుట కన్నీళ్లు కార్చడం మనం మొదలు పెట్టినప్పుడు, మనకున్న బాధలను బట్టి దేవుడు ఏం చేస్తారో మనం చూడబోతున్నాం. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన కన్నీళ్లను చూసే దేవుడు ఆయన. హల్లెలూయా. హల్లెలూయా. చూద్దామా? యోహాను సువార్త 11వ అధ్యాయం 32 నుంచి 33, అంటే 32, 33 వచనాలు చూద్దాం. మైక్లో చదవండి. యోహాను సువార్త 11వ అధ్యాయము. అంతటా మరియా యేసు ఉన్న చోటికి వచ్చి ఆయన్ని చూచి ఆయన పాదముల మీద పడి, ప్రభువా నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండునెను. ఆమె ఏడ్చుటయు ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచు అతన్ని ఎక్కడ ఉంచితిరి అని అడగగా వారు ప్రభువు వచ్చి చూడుమని ఆయనతో చెప్పిరి. యేసు కన్నీళ్లు విడిచెను. కాబట్టి యూదులు అతనిని ఎలాగూ ప్రేమించెనో చూడుమని చెప్పుకొనిరి. వారిలో కొందరు ఆ గుడ్డివాని కన్నులు. చాలు బ్రదర్, చాలు. ఇక్కడ మనం చూసినట్లయితే, మనము కన్నీళ్లు కారుస్తే దేవుడు కన్నీళ్లు కార్చే దేవుడు అని మనం చూడగలుగుతున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనం కన్నీరు
కారుస్తే ఆయన దుఃఖపడడం కూడా మనం చూస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇది మూల వాక్యముగా మనం తీసుకొని మిగతా ఉన్న వాక్యాలను బట్టి ప్రభు ఎంతటి గొప్పవారో, మన ఎడల ఎంతటి గొప్ప కార్యాలు చేయువాడో మనం చూద్దాం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. చూద్దామా? నిర్గమకాండము 2వ అధ్యాయము 23వ వచనాన్ని చూద్దాం. నిర్గమకాండము, ఓ జీసస్, హల్లెలూయా. నిర్గమకాండము 2వ అధ్యాయము. అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయెను. ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఇక్కడ మనం చూసినట్లయితే చూడండి, ఐగుప్తుల బానిసత్వం నుండి విడుదల మరి పొందడం మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ చూసినట్లయితే ఇజ్రాయేలీలు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా తాము పెట్టిన పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుడి యొద్దకు చేరెను. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటండి, మనము ఏడుస్తున్నప్పుడు మనకున్న బాధను బట్టి, మనకున్న కష్టాన్ని బట్టి మనము ఏడుస్తున్న సమయంలో, మొర పెడుతున్న సమయంలో, ఎవరికి మొర పెడుతున్న సమయంలో? దేవునికి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మొర పెడుతున్న సమయంలో దేవుడు మన మొరను వినే దేవుడై ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరొక వచనం చూద్దామా? అదే నిర్గమకాండములో 3వ అధ్యాయము 7వ వచనంలో మనం చూసినట్లయితే చక్కని మాట మనం చూడగలుగుతాం. యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. పనులలో తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. వారి దుఃఖములు నాకు తెలిసేయున్నవి. కాబట్టి ఐగుప్తుల చేతి నుండి వారిని విడిపించుటకును ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా కానానీయులు, హిత్తీయులకు, అమోరీయులకు, పెరిజ్జీయులకు, హివ్వీయులకు, యోబూసీయులకు నివాస స్థానమై పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకును దిగివచ్చి ఉన్నాను. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఇజ్రాయేళ్ల నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టినప్పుడు వారిని దేవుడు విడిపించడం మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, చాలాసార్లు అనుకుంటూ ఉంటాం, మనకున్న కష్టాన్ని, మనకున్న కన్నీళ్లను ప్రభు చూస్తూ ఉన్నారా? ఎంతమంది అలా అట్లా అంటే దేవుడు చూస్తున్నారా అన్నట్లుగా ఎంతమంది అనుకున్నారండి? ఎంతమంది జీవితంలో ఈ మాటలు అనుకున్నారు మీకు మీరే? దేవుడు ఉంటే దేవుడు అసలు నన్ను చూస్తూ ఉన్నారా? నా కష్టాన్ని చూస్తూ ఉన్నారా? నేను పడుతున్న బాధను చూస్తున్నారా? అయ్యో, నేను ఇంత కన్నీళ్లు కారుస్తున్నాను కదా, నా కన్నీళ్ళు ఏమైపోతున్నాయి? ఇంత కన్నీళ్లు కార్చినా నా బాధ ఇంకా అలాగే ఎందుకుంది? ఎంతమంది అనుకున్నారండి? అలా అనుకున్నారు. చాలా మంది జీవితాల్లో ఇదే అనుకుంటూ ఉంటాం. ఏంటి నా పరిస్థితి, ఏంటి నా జీవితం అని అనుకుంటూ ఉంటాం. కానీ చూడండి, దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను, ఎవరి బాధనండి? ఆయన ప్రజల బాధను, ఇజ్రాయేలీలు ఎంతైతే బాధపడుతున్నారో, ఎంతైతే కన్నీరు కారుస్తూ ఉన్నారో వారి బాధను ఆయన చూస్తూ ఉన్న దేవుడు అంట. హల్లెలూయా. చూడండి, ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని, పనులలో తమ కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. హల్లెలూయా, హల్లెలూయా. చూస్తూ ఉన్నారంట. అలాగే ఎవరైతే
వారిని బాధ పెడుతున్నారో వారిని బట్టి ఈ ఇజ్రాయేలు ప్రజలు ఏదైతే మొరపెడుతున్నారో, దేవా మాకు సహాయము చేయవా, మమ్మల్ని విడిపించవా, మాకు చాలిన దేవుడవు కదా, ఈ కష్టం నుంచి మమ్మల్ని తప్పించాయా అని వారు మొరపెడుతూ ఉండగా వారి మొరను ఆయన ఏంటి వింటున్న దేవుడై ఉన్నారు. మొదటిగా ఏం చేస్తాడు ఆయన? చూస్తూ ఉన్న దేవుడై ఉన్నారు. రెండవదిగా వింటున్న దేవుడై ఉన్నారు. కింద వచనాల్లో మనం చదివినట్లయితే చూడండి, వారి దుఃఖములు నాకు తెలిసి ఉన్నవి కాబట్టి ఐగుప్తుల చేతి నుండి వారిని విడిపించుటకును ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు అనగా కానానీయులు, హిత్తీయులకు, అమోరీయులకు, పెరిజ్జీయులకు. చివరి మాట చదవండి అదే వచనంలో, పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకును దిగివచ్చి ఉన్నాను. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? హల్లెలూయా, 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 హల్లెలూయా. వారినంట ఆ కష్టములలో నుండి విశాలమైన ప్రదేశానికి నడిపించడానికి ప్రభు వారి కొరకు దిగి వచ్చారంటండి. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకనే మనం ఏం చేయాలంటే మన కన్నీళ్ళు ఎవరి ముందు కార్చాలా? చెప్పండి, ఎవరి ముందు కార్చాలా? దేవుని ముందు కార్చాలా. అదే మనుషుల ముందు కార్వండి. ప్రయోజనమా? ఎన్ని రోజుల నుంచి ఏడుస్తున్నారు? అలా చాలా రోజుల నుంచి ఏడుస్తున్నారు అనుకుంటా. వారు సహాయం చేస్తే బాగుండు, వీరు సహాయం చేస్తే బాగుండు, లేకపోతే నా బంధువులు నాకు సహాయకుడుగా లేకపోతే సహాయకురాలిగా ఉంటే బాగుండు అని వారి సహాయం కొరకు ఎదురు చూసి కొన్ని సంవత్సరాలు అయిపోయాయి అనుకుంటా. అవునా? అవునండి. చాలామంది పోలీస్ స్టేషన్స్కి వెళ్తూ ఉంటారు. ఎవరి కొరకు? పోలీసులైనా న్యాయం చేస్తారేమో, లేకపోతే న్యాయవాదుల దగ్గరికి వెళ్తూ ఉంటారు. ఇదిగో నాకు ఈ సమస్య ఉంది, ఈ బాధ నుంచి వారు న్యాయం తీరుస్తారేమో. అవునా కదా? కొద్దిమంది గ్రామంలో ఇలా ఊర్లో ఉన్నవారు ఎవరి దగ్గరికి వెళ్తారు? పంచాయతీలు పెట్టి పెద్దల దగ్గరికి వెళ్తూ ఉంటారు. పెద్దలేనా ఇక్కడ? పెద్దలే న్యాయం చేస్తారా? ఎంతమంది పెద్దల దగ్గరికి వెళ్ళారు? చాలా మట్టుకు వెళ్తూ ఉంటాం. ఎందుకంటే మనకున్న కష్టం అది, మనకున్న బాధ అది. చూడండి, పెద్ద మనుషుల దగ్గరికి వెళ్ళినా మన కన్నీళ్లను, మనం ఎంత వేదన పడుతున్నామో, మనకెంత దుఃఖం ఉందో వారికి అర్థం కాకపోవచ్చు. అవునా? న్యాయము చేయవలసిన వారే ఏం చేస్తారండి? అన్యాయమైన తీర్పు తీరుస్తూ ఉంటారు, ఎంతో కష్టపెడుతూ ఉంటారు. వారి దగ్గరికి వెళ్తే వారు ఏమంటారో తెలుసా? ఈరోజు కాదు బాబు, రేపు రండి, రేపు కాదమ్మా, ఒక వారం తర్వాత రా, నేను చాలా బిజీగా ఉన్నా. లేకపోతే మరొక మాట అంటుంటారు, వారం కాదు కానీ ఒక నెల రోజుల తర్వాత రా, అప్పుడు చూద్దాంలే. అవునా? మనుషుల దగ్గరికి వెళ్తే వాయిదాలు వేస్తారేమో, లేకపోతే నీకున్న కన్నీళ్ళు వారికి అర్థం కాకపోవచ్చు. నువ్వు అనుకుంటావు, అరే నేను రాత్రంతా కన్నీళ్ళు కార్చానే, నా కన్నీళ్ళు వారికి అర్థం కావట్లేదు, లేకపోతే నా భర్తకు అర్థం కావట్లేదు, నా భార్యకు అర్థం కావట్లేదు, నా బంధువులకు అర్థం కావట్లేదు అని అనుకుంటూ ఉంటాం. వాయిదాలు వేసి న్యాయం చేస్తారంటారా? లేదండి, అన్యాయము చేసే వారి మనుషులు. అందుకనే మనము ఎవరి ఎదుట కన్నీరు కారవాలంటే దేవుని ఎదుట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు కార్చే కన్నీళ్ళు మనుషుల ముందు కారుస్తే నీ కన్నీటికి విలువ లేదు, కానీ దేవుని దగ్గర ఒక బొట్టు కార్చు అంతే. ఆయన చూస్తూ ఉండే దేవుడు కాదు, ఆయన ఎప్పటికి కూడా ఊరికే ఉండే దేవుడు కాదు. నువ్వు కన్నీరు కారుస్తే ఆయన నీతో పాటు ఏడ్చే దేవుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు కన్నీరు కారుస్తూ ఉన్నప్పుడు ఊరికి చూస్తూ ఉండే దేవుడు కాదు ఆయన. నువ్వు ఏదైతే చెప్తావో, నీకెంత బాధ ఉందో, నీకెంత కష్టం ఉందో, నువ్వు మొరపెడుతున్న సమయంలో ఆయన అంటే మనుషులు ఏం చేస్తారంటే మన మాటలు కూడా పట్టించుకోరు. అవునా కాదా? మనుషుల దగ్గరికి వెళ్తే చెప్పొచ్చావులే అమ్మా, విన్నదే ఇదంతా అంటూ ఉంటారు. అవునా కదా? అర్థం చేసుకోరు మనుషులు. కానీ నువ్వు ఏది చెప్తావో ఆయన వినే దేవుడిగా ఉన్నారు. వినడమే కాదండి,
ఏం చేస్తారో తెలుసా? నీకు న్యాయం చేయడానికి, నిన్ను నడిపించడానికి, ఇదిగో ఇజ్రాయేళ్ల కొరకు దిగి వచ్చిన దేవుడు నీ కొరకు కూడా దిగి వచ్చే దేవుడై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నడిపిస్తే ఎలా ఉంటుందో తెలుసా అండి? ఆయన నడిపిస్తే ఎలా ఉంటుందంటే, చిన్నిట్రా బేట, ఆయన నడిపిస్తే అద్భుతకరంగా ఉంటుందండి. అందుకనే ఆయన దగ్గర కన్నీళ్లు కార్చాలి. హల్లెలూయా. చెప్పండి, ఎవరి దగ్గర కార్చాలండి? చెప్పండి. మనుషుల దగ్గర. నువ్వు మనుషుల దగ్గర కారుస్తే ఏమంటారు తెలుసా? యాక్టింగ్ చేస్తుంది ఈమె, అవునా? ఏమంటారు? అంత నటన జీవితం, వేస్ట్ది, ఎందుకు పనికిరాని జీవితం అండి ఈమెది. మనుషులు పై రూపాన్ని చూస్తారు, కానీ నీ హృదయంలో ఉన్న వేదన ఎవరు చూస్తారంటే, నీ హృదయంలో ఉన్న నీకున్న దిగులు, నీకున్న కష్టము, నీకున్న కన్నీళ్ళు ఎవరు చూస్తారంటే దేవుడు చూస్తారు. హల్లెలూయా. నిన్ను ఆయన దిగువచ్చి ఎలా నడిపిస్తారో తెలుసా? ఇదిగో ఇలా చెయ్యి పట్టుకొని ఇలా వెన్ను తట్టి, నాన్నా నేనున్నాను కదా నీకు, హల్లెలూయా, నేనున్నాను కదరా, ఎందుకు? చెయ్యి పట్టుకొని వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి నేను ఎలా చేరుస్తాడో తెలుసా? ఇదిగో ఇలా పట్టుకొని గమ్యము వరకు చేర్చే దేవుడై ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. న్యాయము చేసేవారి దగ్గరికి వెళ్తే నీ మధ్యలోనే, నీ దారిలో ఇలా చేతులు వదిలేస్తారు, నడి సముద్రంలో వదిలేసినట్లుగా కదా. మనుషులు మనల్ని నడి సముద్రంలో వదిలిపెడతారు, కానీ దేవుడు ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డు వరకు, గమ్యము వరకు చేర్చే దేవుడై ఉన్నారు. ఆమేన్. అందుకనే నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. ఆమేన్. అందరం కలిసి దేవుని వైపు చూద్దామా? ఎంత బాధ ఉందో, ఎంత దుఃఖం ఉందో, నీకున్న ప్రతి కన్నీరు దేవుని దగ్గర కార్చు. ఇంతవరకు మనుషుల దగ్గర కార్చారేమో, కానీ ఇదే సమయం, ఇది అనుకూల సమయం. తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యము వరకు నన్ను చేర్చుతాడు. తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యము వరకు నన్ను చేర్చుతాడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా. చెప్తామా? శ్రమలో విడిచిపెట్టిన దేవుడు కాదండి, నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులు తడబడిన, అలసటపై పడిన, అడుగులు తడబడిన, అలసటపై పడిన, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు. యేసయ్యా, శ్రమలో మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదండి. నడిపిస్తాడు యేసురాజా, మీకు వందనాలయ్యా. నన్ను అడుగులు తడబడి, అడుగులు తడబడిన, అలసటపై పడిన, అడుగులు తడబడిన, నడవలేని పరిస్థితుల్లో జీవితం అంతా ఇంకా అయిపోయినట్లుగా ఉందనుకుంటా, కానీ దేవుడు చేయి పట్టి నడిపించే దేవుడు. అడుగులు తడబడిన, అడుగులు తడబడిన, అలసటపై పడిన, అడుగులు తడబడిన, అలసటపై పడిన, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా
నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి. అడుగులు తడబడిన, అలసటపై పడిన, అడుగులు తడబడిన, అలసటపై పడిన, చేపట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, చేపట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి, రెండు చేతులు పైకెత్తి చెప్దాం బిగ్గరగా, హల్లెలూయా, హల్లెలూయా. శ్రమలలో విడిచిపెట్టకుండా చెప్పండి, ఆయన నడిపిస్తారు. హల్లెలూయా. అదే బంధువులు అనుకోండి, నీ శ్రమను బట్టే నీ దగ్గర నుంచి పరిగెత్తిపోతారు. ఎందుకో తెలుసా? మనుషుల ప్రేమ అలాంటిది. నీకున్న కష్టతరమైన పరిస్థితులలో, నీకున్న శ్రమలలో మనుషులు నీతో ఉండేవారు కాదండి. కానీ నీ శ్రమలలో ఏం చేస్తారు తెలుసా? నువ్వు నడుస్తూ ఉన్నప్పుడు వెయ్యలేని పరిస్థితి, ముళ్ళుందనుకుంటా, ముళ్ళు లాంటి పరిస్థితులు ఉండొచ్చు. దేవుడు ఏం చేస్తారో తెలుసా? అంటే నువ్వు వెయ్యాలా వద్దా, అరే ముళ్ళుంది కదా అన్నట్లుగా నీ కాలు ఆగిపోతుందేమో, తడబడుతున్నావేమో. కానీ దేవుడు ఏం చేస్తారు తెలుసా? నీ ముందర ఉన్న ఆ ముళ్ళును ఆయన చేతులతో తీసి పక్కకు పెట్టి నీ చెయ్యి పట్టుకొని నడిపించే దేవుడై ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే మన కన్నీళ్ళు ఎవరి ముందు కారవాలండి? చెప్పండి, యేసయ్య ముందు కారవాలి. హల్లెలూయా. అలాంటి అనుభవంలోనికి క్రైస్తవులుగా మనం ముందుకు సాగాలి. ఆమేన్. పరిస్థితులు బట్టి పడిపోవద్దు, పరిస్థితులు బట్టి చెదిరిపోవద్దు. పరిస్థితులు అతలాకుతలమైనప్పుడే నిలబడండి, అంతే. హల్లెలూయా, హల్లెలూయా. అంటే చాలు, ఆయన అలా నడిపించి గమ్యాన్ని చేర్చే దేవుడై ఉన్నారు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకే ఎవరి చెప్పండి, ఎవరి ముందు ఏడవాలి? చెప్పండి. దేవుని ఎదుట ఏడవండి, అంతే. హల్లెలూయా. ఎవరి ముందు? ఏడవడం మనం ప్రారంభిస్తే, ఓ ఆయన చూచే దేవుడు, మన మొరను వినే దేవుడు, మన కొరకు దిగి వచ్చే దేవుడు, అంతే. హల్లెలూయా. దిగి వచ్చి ఊరికే చూడడు. నువ్వు ఏడుస్తుంటే చూస్తూ ఉంటారు అనుకుంటున్నావా? చూడరు. నీ కన్నీళ్లను తుడిచి నీ చెయ్యి పట్టుకొని నడిపిస్తారు ఆయన. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. ప్రైజ్ ది లార్డ్. ఎంతమంది దేవుడు మాట్లాడుతున్నారు రాత్రికాల సమయంలో? నీ కన్నీళ్లు కార్వడం యేసయ్య చూస్తూ ఉన్నారు కనుకనే ఈ సభలు. హల్లెలూయా. లక్షల మంది, వేల మంది యేసయ్యకి అవసరం లేదండి. అర్థమవుతుందా? లక్షల మంది, వేల మంది కాదు. ఈ రోజున ఒక్క చెల్లి, ఒక్క తమ్ముడు, ఒక సహోదరు కదిలిస్తే చాలు, అంతే. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇశ్రాయేలు నిట్టూర్పులు విడుచుట, మొర్ర పెట్టుట ప్రభు చూసి ఉన్నారు. అందుకే ఆయన దిగి వచ్చారు. రెండవదిగా దేవుని దగ్గర ఏడుస్తే ఏం జరుగుతుందో తెలుసా? చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం. ఓ జీసస్, హల్లెలూయా. సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం. బహు దుఃఖక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు. చాలు బ్రదర్, బహుగా ఏడ్చుచు. ఇక్కడ మీకు బహు అనే మాటలు ఎక్కువ వినిపిస్తూ ఉంటాయి, అవునా? నా బైబిల్లో, అంటే నా దగ్గర ఉన్న బైబిల్లో
బహు అనే మాటను 2 సార్లు చూసాను అదే లైన్లో. మీ దగ్గర ఉందా? అదే లైన్ ఉందా? వేరేది ఉందా? ఉందండి. మీరు చాలా మర్యాద కలిగిన వారు. ఆంధ్ర మాకు చాలా ఇష్టం, ఎందుకంటే మంచి మర్యాద ఉందండి. ఉంది కదా? మళ్ళీ చదువుదామా? బహు బహు దుఃఖాక్రాంతురాలై బహు దుఃఖక్రాంతురాలై వచ్చి వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు. ఈ లైన్లో ఈ 10వ వచనంలో 2 సార్లు బహు ఏడవడం వేరే, బహుగా ఏడవడం వేరే. అర్థమవుతుందా? బహు దుఃఖక్రాంతురాలై అంటే ఆమె వల్ల అవ్వట్లేదు, అంతగా ఏడ్చిందంట. ఎక్కడ ఏడ్చిందో తెలుసా? మనుషుల దగ్గర ఏడ్చిందని ఉందా? యెహోవా సన్నిధిని. ఎవరి దగ్గర? అయ్యో చెప్పండి ప్లీజ్, చెప్పాలి, మాట చెప్పాలి. ఓటక్కుందా అంటే నోరు బిగ్గరగా వస్తుంది, ఎందుకంటే ప్రాఫిట్స్ ఎక్కువ. అవునా? ఈ మాటలు రావు, ఎందుకంటే అపవాది ఆపేస్తాడు. రే బాబు ఉండరా, నువ్వు బాగుపడడం నాకు ఇష్టం లేదురా అన్నట్లుగా పక్క నుంచి ఉరుకో చాలే అంటా ఉంటుంది అనమాట అపవాది. చెప్పండి, ఎక్కడ కార్చింది కన్నీళ్ళు? యెహోవా సన్నిధిలో. గట్టిగా చప్పట్లు కొడదామా? హల్లెలూయా, హల్లెలూయా. ఆమె కన్నీళ్ళు మనుషుల ముందు కాదు, ఎవరి ముందు? ప్రభు సన్నిధిలో, ప్రభు ముందు ఆమె కన్నీళ్లు కార్చింది. బహు దుఃఖక్రాంతురాలై, దుఃఖముతో. ఆమె భర్త దగ్గర కార్చలేదండి. మనమైతే ఊరికి ఎక్కడ మొదటిగా చెప్పాలా? వెయిట్ చేస్తూ ఉంటారు, భర్త ఎప్పుడు వస్తాడా, ఎప్పుడు చెప్పాలా. ఆయన వినకపోయినా ఏం చేస్తాం? ఊపైనా చెప్తాం. అవునా కాదా? వెంటనే. లేకపోతే భార్యకి ఎప్పుడు చెప్పాలా, తెలిసిన వారికి ఎప్పుడు చెప్పాలా, ఎంత బాధ ఉందో అంత వారి ముందు కన్నీళ్ళు కారుస్తాం. వీరేం చేస్తారో తెలుసా? ఇదిగో పలానా ఆమెంట, ఆమెకు పిల్లలు లేరంట, ఆమె ఎట్లా ఏడుస్తుందో తెలుసా? నాకు భలే సంతోషమైంది అంటారు. అర్థమవుతుందా? నీ ముందు యాక్ట్ చేస్తారు, అవునా అంటారు. కానీ ఒక్కసారి వారి దగ్గర నుంచి నువ్వు బయటికి వెళ్ళి అంతే, ఆ ఇంటి నుంచి మీ ఇంటికి వచ్చేయండి అంతే, పక్క వారికి వెంటనే ఫోన్ వెళ్ళిపోతుంది. చూసావా, వాళ్ళు నా దగ్గరకు వచ్చారు, నా కాళ్ళ దగ్గరకు వచ్చారు. అవునా? ఆమె ఏడుస్తుంటే ఉంది, మామూలు సంతోషం లేదు, ఇట్లనే కావాలి, ఇలాగనే జరగాలి, వీరి జీవితం ఇలాగనే ఉండాలి అని సంతోషపడేవారు చాలా మందిగా ఉన్నారు. అందుకనే మనుషులే, సేవకుడు ఎప్పుడు ఇదే మాట చెప్తారు. ఏంటో తెలుసా? మనుషులే, దేవుడు దేవుడే. ఎస్, హల్లెలూయా, హల్లెలూయా. ఆమె బహు దుఃఖముతో ప్రభు సన్నిధికి వెళ్ళి ఆమె చెప్తున్న మాట ఏంటో తెలుసా? బహు దుఃఖంతో, అయ్యా నా గర్భం ఇంకా తెరవబడలేదయ్యా. భర్త ముందు ఎడవట్లే, చుట్టూ ఉన్న వారి దగ్గరికి వెళ్ళి ఎడవట్లే, దేవుడి దగ్గర ఏడుస్తుంది. నా గర్భం ఇంకా తెరవబడట్లేదయ్యా, నన్ను ఒక్కసారి నీ సేవకురాలని నన్ను జ్ఞాపకం చేసుకో అయ్యా, ప్లీజ్ అయ్యా అని దేవుడి దగ్గర ఆమె ఏడుస్తుందండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమె చాలా ఏడుస్తుంది, దేవా సహాయం చేయయ్యా, పిల్లలు లేని వారికి తెలుస్తుంది ఆ బాధ. అవునా? ఉన్నవారికి అర్థం కాదు. కింద వచనాలు మనం చూసినట్లయితే ఆమె చూడండి బ్రదర్ ఒక్కసారి, సైన్యములకు అధిపతియగు యెహోవా నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలనైన నన్ను మరొక జ్ఞాపకము చేసుకొని నీ సేవకురాలనైనా నాకు మగ పిల్లను దయచేసిన ఎడల వాని తల మీదకి. చాలు బ్రదర్, ఏమంటుందో తెలుసా? బహు దుఃఖముతో అడుగుతుంది, దేవా ఈ సేవకురాల్ని జ్ఞాపకం చేసుకో అయ్యా, ఈ సేవకురాలిని నన్ను నా పైన దయ ఉంచయ్యా, నా గర్భాన్ని తెరవయ్యా.
నన్ను మరచిపోకయ్యా, నాకు ఒక మంచి మగబిడ్డను దయచేయ్యా అని ప్రార్థించిందంట హన్నా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమె నేరుగా ఎవరి వైపు చూడలేదు, కానీ నేరుగా ప్రభు సన్నిధికే వచ్చిందండి శ్రమ వచ్చినప్పుడు. హల్లెలూయా. శ్రమ వచ్చినప్పుడు ఎవరైతే ప్రభు దగ్గరికి నేరుగా వెళ్తారో, ప్రభు దగ్గర దుఃఖం అంతా వ్యక్తపరుస్తారో, ఎవరైతే కన్నీళ్లు కారుస్తారో, దేవుడు చూస్తూ ఉండే దేవుడా చెప్పని, చూస్తూ ఉండు దేవుడా? లేదండి, ఆయన చూస్తూ ఉండే దేవుడు కాదు. అందుకని చూడండి, అదే అధ్యాయంలో 19-20 వచనాలు చూద్దామా? తరువాత వారు ఉదయమందు వేగిరమే లేచి యెహోవాకు మొక్కి తిరిగి రామాలోని తమ ఇంటికి వచ్చిరి. అంతట ఎల్కానా తన భార్యగు హన్నాను కూడెను, యెహోవా ఆమెను జ్ఞాపకం చేసుకొనెను. కనుక హన్నా గర్భము ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుని కని, నేను యెహోవాకు మొక్కుకొని వీనిని అడిగితిననుకొని వానికి సమూయేలు అని పేరు పెట్టెను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆహా, చూడండి, ప్రభు దగ్గరికి నేరుగా వెళ్ళి జ్ఞాపకం చేసుకోయా, ఈ సేవకురాలి జ్ఞాపకం చేసుకోయా అని అడిగింది. జ్ఞాపకం చేసుకోమంటే జ్ఞాపకం చేసుకునే దేవుడా, జ్ఞాపకం ఉంచుకొని దేవుడా, జ్ఞాపకం చేసుకునే దేవుడు. హల్లెలూయా. అందుకే ఆమె గర్భము తెరవబడింది. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఆమె ఏమని అడిగింది? ఒక మగ బిడ్డను దయచేయండి అయ్యా అని. దేవుడు మగ బిడ్డను దయచేశారా? దయచేశారు. హల్లెలూయా. ఆయన పేరేంటి చెప్పండి? సమూయేలు. హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఎంత మంచి దేవుడు అండి, అవునా కదా? ఎస్, ఆయన గొప్ప దేవుడై ఉన్నారు. సమూయేలు పుడితే చూడండి, మగబిడ్డను అడిగింది. ఈ రోజున సమూయేలు గురించి ఆయన ఒక గొప్ప చెప్పండి. ఒక జోక్ ఏంటంటే, ఆయన నార్మల్ వ్యక్తి కాదు, అర్థమవుతుందా? ఆయన ప్రవక్త. ఎంత చక్కటి దేవుడు అండి. హల్లెలూయా. ఒక తల్లి కన్నీరు కారుస్తే ప్రవక్త పుట్టాడు. గడగడలాడించే ప్రవక్త ఆయన. హల్లెలూయా. మామూలు ప్రవక్త కాదు, గడగడలాడించే ప్రవక్త. ఆమేన్, ఆమేన్. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఒక తల్లి ప్రార్థిస్తే అద్భుతం జరుగుతుందండి. ఆమేన్. అయితే ఆ తల్లి ఎక్కడికి వెళ్ళదు తెలుసా? నీకు శ్రమ వస్తే, కష్టం వస్తే, ఇబ్బంది వస్తే, ఇరుకు వస్తే, గర్భఫలం ఇంకా లేదా, ఆమె ఏం చేసిందంటే నేరుగా ప్రభు సన్నిధికి వెళ్ళి కార్చేసిందండి కన్నీళ్ళలా. అందుకని ప్రభు జ్ఞాపకం చేసుకున్నారు ఆమెని. హల్లెలూయా. మనుషుల ముందు ఏడవడం కాదు, నీకున్న బాధ దేవుని దగ్గర ఏడుస్తే నీ చరిత్రే మార్చబడుతుంది. గట్టిగా చప్పట్లు కొడదామా? హల్లెలూయా, హల్లెలూయా. నా జీవితంలో కూడా అంతే. నా జీవితంలో ఒక సేవకురాలు నాకు చాలా అవమానాలు. ఉత్తోళ్ళనే అంటే నార్మల్ వ్యక్తులనే జనాలు వదిలిపెట్టరు, సేవకుల్ని ఇంక వదిలిపెడతారా? వదిలిపెట్టరు కదా. అందులో క్రిస్టియానిటీలో మరీ ఎక్కువ. గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్న సమయంలో డాక్టర్స్ అన్నారు 2 ట్యూబ్స్ బ్లాక్ అయిపోయాయి. ఏంటంటే 2 ట్యూబ్స్ బ్లాక్ అయిపోయి 7 సంవత్సరాలు అయిపోతుంది. డాక్టర్ దగ్గరికి వెళ్తే కడుపులో నొప్పి వస్తుంది, వెళ్తే 2 ట్యూబ్స్ బ్లాక్ అయిపోయాయి, ఆల్రెడీ 2 గడ్డలు ఉన్నాయి, ఫైబ్రాయిడ్స్ ఉన్నాయని చెప్పారు. కానీ దేవుడు వాగ్దానం చేశారు, ఏంటో తెలుసా? 2 మగబిడ్డల్ని ఇస్తాను అని, వారిని ప్రపంచమంతా పరిచయం చేస్తానని. హల్లెలూయా, హల్లెలూయా. చాలా చాలా మంది ఎవరిని అడిగినా ఇంకా పిల్లలు ఇంకా పుట్టట్లేదా, ఇంకా కలగట్లేదా? ఆ సమయంలో ఆ మాట విన్న సేవకులు ఏం చేస్తారు తెలుసా? ఆ సమయంలో మాట డాక్టర్స్ చెప్పినప్పుడు 2 ట్యూబ్స్ బ్లాక్ అయ్యాయి, ఇంకా అవ్వదు, జరగదు అన్నప్పుడు సేవకుడు ఇంటికి తీసుకొచ్చి, అమ్మా
మన దేవుడు సజీవుడు. హల్లెలూయా. ఆయన జీవము కలిగిన దేవుడు. ఆయన మాటల్లో శక్తి ఉంది. ఆమేన్. ఆయన మాట ఇస్తే ఆయన మాట తప్పని దేవుడు. ఆమేన్, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కన్నీళ్ళు మనుషుల ముందు కార్వలే, దేవుని దగ్గర కార్చామండి. హల్లెలూయా, హల్లెలూయా. కార్చిన తర్వాత అంటే సేవకుడు చెప్పినప్పుడు నాకు సేవకుడిది చాలా దృఢమైన విశ్వాసం, భయంకరంగా ఉంటుంది ఆయన విశ్వాసం. ఎలా ఉంటుందంటే నా జీవితంలో అది నేను అనుభవించాను. ప్రార్థన చేస్తున్నాం, ఇంటికి తీసుకొచ్చారు, ప్రార్థన చేశారు, అలా వెళ్ళిపోతూ ఉంది. మంత్స్ క్రాస్ అయిపోతూ ఉన్నాయి. ఆ సమయంలో 7 సంవత్సరాల తర్వాత గర్భం తెరవబడిందండి. గర్భం తెరవబడిన తర్వాత ఏం జరిగిందో తెలుసా? అది 2వ నెలకి వెళ్ళి ఆ 2వ నెల ముగిస్తున్న సమయంలో సేవకుడు లైవ్ ప్రోగ్రాంలో ఉన్నారనమాట. సమయంలో భయంకరమైన కడుపు నొప్పి వచ్చి అది ఆ ప్రెగ్నెన్సీ అబార్ట్ అయిపోయింది. అంతినట్టే అంది. చివరి వరకు అంటే ఎలా అంటే చాలా సంతోషించాం, అందరికీ చెప్పేశాం ఏంటి, గర్భం తెరవబడింది. ఎంత సంతోషం అంటే మామూలు సంతోషం కాదు. సమయంలో ఆ అబార్షన్ అయిపోయిన రోజు ఇంకా అంటే సేవకుడు లైవ్ ప్రోగ్రామ్ నుంచి వచ్చిన తర్వాత నేను ఇలా చెప్పాను, అండి ఒక విషయం చెప్తాను, మీరు బాధపడద్దు, అబార్షన్ అయిపోయింది అని చెప్పినప్పుడు ఆయన ఏమీ మాట్లాడలే, చేయబట్టి ప్రార్థన చేశారు అంతే. ఏడవడం కానీ బాధపడడం కానీ జరగలేదు. ఎందుకంటే ఆయన నాతో చెప్పిన జీవము గల దేవుడు మనతో ఉన్నారు. హల్లెలూయా. మన పక్షాన ఉన్నారు. డాక్టర్ ఎవరైతే ఫ్యామిలీ డాక్టర్ ఉన్నారో నైట్ కాల్ చేస్తే రేపు ఉదయమే రండి, అంతా కూడా మొత్తం స్కాన్ చేసి ఇంకేదైనా అబార్షన్ అయిపోయిన చిన్న చిన్న పీసెస్ ఏదైనా లోపల ఉంటే క్లీన్ చేస్తామని చెప్పినప్పుడు మార్నింగ్ వెళ్ళాము. అంతా క్లీన్ చేసి సాయంత్రము 5 గంటలకి ఇంటికి పంపించారు. తీరా చూస్తే 40 days ఫాస్టింగ్ ప్రేయర్స్ జరుగుతున్నాయి. ఇంటికి రాగానే సేవకుడు ఏం చెప్పాడంటే, ఈ రోజున నేను కాదమ్మా వాక్యం చెప్పేది, నువ్వే వాక్యం చెప్తూ ఉన్నావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ సమయంలో నాకు చాలా దుఃఖం వేస్తుంది. అదేంటండి చాలా దుఃఖంలో ఉన్నాను నేను అంటే, లేదు, దుఃఖంలో ఉన్నప్పుడే ప్రభుని మహిమపరచు. ఆమేన్. దుఃఖంలో ఉన్నప్పుడే నువ్వు దేవుని వైపు చూడు. ఆమేన్. నీకు ఎంత దుఃఖం ఉందో ఆ దుఃఖం అంతా దేవుని సన్నిధిలో ఏడువు అంతే. నువ్వు వాక్యం చెప్తున్నావు అంతే. సేవకుడు కనీసం చర్చ్లో కూడా రాలే, లైవ్ ప్రోగ్రాంలోకి నన్ను అలా పంపించి అలా కూర్చోబెట్టారంతే. హల్లెలూయా. ఆ రోజున నిజం ఎంత అభిషేకం చేత నేను నింపబడ్డానంటే నా హృదయంలో అంత వేదనంత ప్రభు సన్నిధిలో దిగిపోయిందండి. హల్లెలూయా, హల్లెలూయా. అబార్షన్ అయిపోయి వస్తే ఎంత బాధ ఉంటుంది కదా. ఆ బాధలో ఆ శ్రమలోనే దేవుని దగ్గర కూర్చున్నాం. దేవుడు గొప్ప దేవుడు అండి. ప్రతిరోజు కూడా ఏడుస్తూ ప్రార్థన చేసేదాన్ని. చర్చ్లో అలా చైర్స్ ఒక్కొక్క చైర్స్ వేస్తూ ప్రభుని స్తుతించేదాన్ని. ఏమని స్తుతించేదాన్ని తెలుసా? దేవా, నా గర్భాన్ని తెరిచినందుకు స్తోత్రమయ్యా. ఏంటండి, అరే అబార్షన్ అయిపోయింది, మళ్ళీ గర్భం తెరవబడుతుందో లేదో తెలీదు, కానీ ఏంటండి మన సోర్స్ ఎవరు? దేవుడే. హల్లెలూయా. దేవుని వైపు చూస్తూ విశ్వాసంతో ఇచ్చినందుకు స్తోత్రమయ్యా, తెరచినందుకు స్తోత్రమయ్యా. ఆమేన్. నీవు నా జీవితంలో అద్భుతము చేసినందుకు స్తోత్రమయ్యా. హల్లెలూయా. అలా ఒక్కొక్క చేరేస్తూ ప్రభుని స్తుతించానండి. ఆమేన్, ఆమేన్. ఈ రోజున ఎంత అద్భుతం అంటే అలా చైర్స్ వేసామో లేదో, ఒక 4-5 రోజుల తర్వాత హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ చెప్పింది, నాకే నమ్మబుద్ధి కావట్లేదు, అసలు ప్రెగ్నెన్సీ ట్యూబ్స్ బ్లాక్ అయిపోయాయి. బ్లెస్సీ, ఇది ఎలా జరిగింది? నిజంగా నీ దేవుడు గొప్పవాడు అంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. స్తుతించడం మేము ప్రారంభించాం.
దేవుణ్ణి ఆధారం చేసుకుందాం, ఆయన వైపు చూసాం అంతే. హల్లెలూయా. దేవుడు వదిలిపెడతారా? వదిలిపెట్టరండి. 1వ నెల, 2వ నెల, 3వ నెల, 9 నెలలకు వచ్చిన తర్వాత ఆ రోజు ఆదివారం సేవకుడు ఏం చెప్పాడో తెలుసా? చెప్పాను కదా, ఆయన విశ్వాసం మామూలుగా ఉండదు. సంఘం అంతా ఉంటే ఆదివారం ఆ రోజు ఆపరేషన్ అన్నమాట. ఆపరేషన్ అప్పుడు ఇంకా మేము వెళ్తున్నాము, దర్శిత్ తేజాన్ని తీసుకొని వస్తాము అని చెప్పారు. హల్లెలూయా, హల్లెలూయా. చర్చ్ అంతా అయిపోయిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళి ఆపరేషన్ చేసి చూస్తే ఎవరు చెప్పండి, ఎవరు చెప్పండి, ఎవరు? బాబు. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు నమ్మదగిన దేవుడు. అందుకనే మన కన్నీళ్లు ఎక్కడ కారవాలి? ఆమేన్. ఇశ్రాయేలీలు వారికున్న బాధ, వారు ఎంత హింసపడుతున్నారో పని విషయంలో, వారిని ఎంత శ్రమ పెట్టారో, వారిని ఎంత వేదన పడుతున్నారో, నేరుగా ప్రభు దగ్గరికి వెళ్ళి మొరపెట్టినప్పుడు వారిని చూసి వారి మొరను విని వారి కొరకు దిగి వచ్చిన దేవుడు. రెండవదిగా హన్నా నేరుగా దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు హన్నా కన్నీళ్లు చూసి ఆమె ఏదైతే అడిగిందో తన జీవితంలో అద్భుతాన్ని చేసిన దేవుడు. గట్టిగా చప్పట్లు కొడదామా? హల్లెలూయా. అందుకనే మనుషుల ఎదుట కాదు కన్నీళ్లు కారవడం. ఎవరి ముందు? చెప్పండి, ఎవరి ముందు? దేవుని ముందు కారవాలి. హల్లెలూయా. ఆయనే మన జీవితంలో అద్భుతం చేసే దేవుడు అండి. కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు ఎవరిపైన ఆధారపడే వారిగా మనం ఉండకూడదు. ఈ మనుషులు మనల్ని హేళన చేసేవారు. థ్యాంక్ యూ లార్డ్. కష్టకాలమందు గుండె జారిపోయిన గమ్యమే తెలియకుండా ఆయన మనకు సహాయం చేసే దేవుడుగా ఉన్నారు. రాత్రికాల సమయంలో దేవుని చూద్దామా? ఎలాంటి బాధలో ఉన్నా, ఎలాంటి కష్టంలో ఉన్నా, చెప్పుకోలేని ఇబ్బందులలో ఉన్నారనుకుంటా, దేవుని చూద్దామా? కష్టకాలమందు గుండె జారిపోయిన గమ్యమే తెలియకుండా యేసయ్యా, రెండు చేతులు పైకెత్తి కష్టకాలమందు ఎలాంటి పరిస్థితుల్లో దేవుడి దగ్గర కన్నీళ్లు కారుద్దాం. తెలియకుండా యేసు, న్యాయము చేసే నీవు నాకుంటే, సాయము చేసే నీవు నాకుంటే చాలు యేసయ్యా, చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. బాధలు నన్ను చూడు ముట్టినను తప్పించిన యేసుదేవుడా, వంచనకారుల వలల నుండి తప్పించిన హృదయనాథుడా, నిరాశలలో హత్తుకుంటివి భయపడకంటివి. మిక్కుట ప్రేమను చూపితివి, నన్ను దాచితివి. చాలా గొప్పోడు, చాలా చాలా గొప్పోడు, నేను నమ్మిన నా యేసుడు. చాలా మంచోడు, చాలా చాలా మంచోడు, నాకు దొరికిన నా యేసుడు. మాటలలో చెప్పలేనంత, ప్రతి ఒక్కరు చేతలలో చూపలేనంత, మాటలలో చెప్పలేనంత, చేతలలో చూపలేనంత,
చాలా 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 గొప్పోడు, చాలా 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 గొప్పోడు, చాలా 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 దేవుడవై ఉన్నావు ప్రభువా. చాలా 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 గొప్పోడు. హల్లెలూయా. నిరాశలలో ఆ లైన్ చెప్పండి నన్ను. నిరాశలలో 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 చిక్కుకొంటిని భయపడకంటివి. హల్లెలూయా. ప్రేమను చూపితివి, నన్ను ఓదార్చితివి. హల్లెలూయా. ఎరిగియున్నానయా నీకేది అసాధ్యము కాదని, మీరు కార్చే ప్రతి కన్నీళ్లను దేవుడు చూస్తున్నారండి. తెలుసుకున్నానయా నీవెప్పుడు మేలు చేస్తావని. హల్లెలూయా. హల్లెలూయా. నిరాశల్లో చిక్కుకున్న మనల్ని, వేదన బాధల మధ్యలో కన్నీళ్ళ మధ్యలో ఉన్న మనల్ని ఆయన చూస్తూ ఉంటాడు. అందుకని నేను చెప్తున్నాడు ఏంటో తెలుసా, భయపడొద్దు అంటున్నారు. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా. ఓ అద్భుతమైన దేవుడు అండి మన దేవుడు. ఆమేన్. హన్నా నీరుకెళ్ళి ప్రార్థించిందంటే కన్నీళ్లు కార్చింది. దేవా నీవే నా ఆధారమయ్యా, నీవే నా సహాయకుడవయ్యా, నీ సేవకురాలని నన్ను జ్ఞాపకం చేసుకోయా అని అడిగింది. అందుకనే దేవుడు ఆమెని జ్ఞాపకం చేసుకొని ఆమె జీవితంలో అద్భుతం చేసి దేవుడు జరిగించి ఉన్నారండి. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగుగాక. మొదటిగా ఇజ్రాయేలీలు కన్నీళ్ళు దేవుని దగ్గర కారుస్తే వారి కొరకు ఆయన దిగి వచ్చిన దేవుడే ఉంటారు. అందుకని మన కన్నీళ్ళు ఎవరి దగ్గర కారవాలి, ఎవరి దగ్గర ఏడవాలి? ఎస్, హన్నా ఎవరి దగ్గర కన్నీళ్ళు ఏడ్చింది? నేరుగా దేవుని సన్నిధానికి వెళ్ళి కన్నీరు కార్చింది. మూడవదిగా చూద్దాం. హల్లెలూయా. ఎస్, యెషయా గ్రంథం 38వ అధ్యాయం 1 నుంచి 6 వచనాలు చదువుదామా? దేవుడు ఎంత అద్భుతమైన దినములలో ఎస్ హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా. ఎలాంటి రోగము? మరణకరమైన రోగము కలుగుగా. చెప్పండి, ఎలాంటి రోగము? మరణకరమైన రోగము కలుగగా. మరణకరమైన రోగము. ఎస్, గుర్తుపెట్టుకోండి, మరణకరమైన రోగము. ప్రవక్తయు ఆమోజు కుమారుడనైన యోషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకోవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకోమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా, అతడు తన ముఖమును గోడ తట్టు త్రిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించితినో కృపతో జ్ఞాపకం చేసుకొనమని. చాలు చాలు చాలు. ఇక్కడ మనం చూసినట్లయితే హిజ్కియాకి మరణకరమైన రోగం వచ్చినప్పుడు ఏం జరిగింది? ఎవరు వెళ్ళారు ఆయన దగ్గరికి? చెప్పండి. యెషయా అనే ప్రవక్తను ఎవరు పంపించారు? చెప్పండి. ముందు ఏముంది? ఆ దినములలో హిజ్కియాకు రోగము కలుగగా ప్రవక్తయు ఆమోజు కుమారుడిన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతకవు గనుక నీవు నీ ఇల్లు చక్కపెట్టుకోమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా. ఏంటండి? ఎవరు సెలవిచ్చారు? యెహోవా సెలవిచ్చి ఉన్నారు. హల్లెలూయా. యెషయాకు చెప్పాడు, అయ్యా యెషయా, ఇదిగో హిజ్కియాకి మరణకరమైన రోగం వచ్చింది, ఇదిగో ఆయన ఇంకా బ్రతకడని వెళ్ళి చెప్పమంటే ఎవరు బయలుదేరానంటే యెషయా బయలుదేరాడు.
హల్లెలూయా. యెషయా బయలుదేరినప్పుడు ఈ మరణకరం అంటే ఈ వార్త కొరకు, ఈ వార్త గురించి వెంటనే హిజ్కియాకి చెప్పేశాడు యెషయా ప్రవక్త. చెప్పగానే హిజ్కియా ఏమి చేశాడో తెలుసా? చదవండి బ్రదర్. అతడు తన ముఖమును గోడ తట్టు త్రిప్పుకొని యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకొంటినో నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించితినో కృపతో జ్ఞాపకము చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థింపగా. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుందండి? ఎంతమందికి అర్థమవుతుంది? ఈ యెషయా ప్రవక్త వచ్చి చెప్పగానే యెషయా ప్రవక్తతో హిజ్కియా మాట్లాడా? మాట్లాడినట్టుందా? చెప్పండి సిస్టర్, ఉందా అక్కడ? ఆయనంట వెంటనే ఆ వార్తను వినగానే ఆయనంట వెంటనే నా ముఖము గోడకు తిప్పుకున్నాడంట. హల్లెలూయా. అవునా యెషయా, అవునా? నాకు మరణం అంటే నేను ఇంకా నా జీవితం అయిపోయిందా, లేకపోతే ఇంకా ముగించబడిందా? ఇలాంటి మాటలు ఏమీ మాట్లాడలేదు. కానీ వెంటనే ఆయన ముఖము, ఆయనకున్న ఈ ముఖాన్నంట గోడకు తిప్పుకొని ఎవరికి ప్రార్థన చేస్తున్నారంటే యెహోవాకు ప్రార్థన చేస్తున్నాడు. గట్టిగా చప్పట్లు కొడదామా? యెహోవా దగ్గర కన్నీళ్లు కారుస్తున్నారంట. దేవా, ఇదిగో నేను ఎంత యథార్థ హృదయున్నో నీకు తెలుసు కదా, నన్ను జ్ఞాపకం చేసుకోయా, నీ కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోయా అని ప్రభు దగ్గర కన్నీళ్లు విడిచాడంట హిజ్కియా. హల్లెలూయా. ఇంకా నువ్వు చనిపోతున్నావు బాబు అని చెప్తే, మన దగ్గరకు వచ్చారు ఎవరైనా చెప్తే మనం ఏం చేస్తామండి? అవునా? భయపడతాం. బ్రదర్ చెప్పినట్లుగా తిడుతాం, లేకపోతే వాళ్ళ ఎదుట కన్నీళ్లు కారుస్తూ ఉంటాం. అయ్యో నా జీవితం ముగించబడుతుందా, అయ్యో అయిపోయిందా, లేకపోతే కింద బొర్రతో ఏడుస్తూ ఉంటాం వారి ఎదుట. కానీ హిజ్కియా వచ్చిన వ్యక్తితో ఏం మాట్లాడలేదు, ఆయన దగ్గర ఏమి కన్నీళ్లు కార్చలేదు. కానీ ఆయన ముఖము గోడకు తిప్పుకొని ప్రభు దగ్గర కన్నీళ్లు కార్చాడండి. నీ కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో అయ్యా, నేను ఎంత యథార్థ హృదయున్నో నీకు తెలుసు కదయ్యా. హల్లెలూయా. ఇదిగో ఆయన కన్నీళ్లు విడవబట్టి ఎంతటి అద్భుతమో తెలుసా అండి? మనం కన్నీళ్లు విడుస్తే చూస్తూ ఉండే దేవుడు ఎన్నటికీ కాదు, నువ్వు ఒక కన్నీరు బొట్టు కారు అంతే, నీ కొరకు ఆయన ఏదైనా చేస్తాడు. ఆమేన్. అందుకని హిజ్కియా జీవితంలో చూసినట్లయితే ఆయన కన్నీళ్లు విడవడం అంటే కన్నీళ్లు విడుస్తూ ప్రార్థించగా చూడండి 4వ వచనం నుంచి, యెహోవా వాక్కు యోషయాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము. చాలు బ్రదర్, చాలు. మీకు అర్థమవుతుందా ఇక్కడ ఏం జరిగిందో? ఈ వార్త చెప్పి యెషయా వెళ్ళిపోయాడు. అర్థమవుతుందా? వార్త చెప్పి వెళ్ళిపోయాడు. ఆ వెళుతున్న యెషయాని దేవుడు ఆపాడండి. ఎందుకు ఆపాడో తెలుసా? అక్కడ హిజ్కియా కన్నీళ్లు కార్చాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హిజ్కియా గోడ తట్టు తిరిగి, దేవా నీ కృపతో జ్ఞాపకం చేసుకోయా. హల్లెలూయా. మనుషులకు చెప్పుకోలేదు, ఈ వచ్చిన యెషయాతో చెప్పలేదు హిజ్కియా. దేవుని దగ్గర కన్నీళ్లు కార్చాడంతే. వెళుతూ ఉన్న యెషయా ప్రవక్తతో దేవుడు మాట్లాడారు. యెషయా తిరిగెళ్ళు. ఎక్కడికి? హిజ్కియా దగ్గరికి. యెషయా కనిపించచ్చు. ఏంటి ఇప్పుడే కదా నన్ను పంపించిందినా? వెళ్తుంటే మళ్ళీ ఆగి ఆయన దగ్గరికి వెళ్ళమంటాడేంటి? వెళ్ళి ఏంటి వెళ్ళి చదవండి బ్రదర్. నీ పితరుడైన దావీదునకు నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి
నీవు తిరిగి హిజ్కియా వద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. ఇంకా 15 సంవత్సరాలు ఆయుష్యము నీకిచ్చెదను. హల్లెలూయా. చాలు బ్రదర్, చాలు. హల్లెలూయా. ఒక మాట చూసారా ఇక్కడ మనం చూసినట్లయితే, దేవుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నానని చెప్పు వెళ్ళి. హల్లెలూయా. ఎవరితో అయితే నువ్వు మరణిస్తావని వార్తను పంపాడో యెహోవా, మళ్ళీ అదే వ్యక్తితో ఒక్క రోజు కాదు, 2 రోజులు కాదు, ఇదిగో నీవు కన్నీళ్లు విడవడం నేను చూశాను. నీవు చేసిన ప్రార్థనని అంగీకరించాను. ఏ గోడ తట్టు తిరిగి నువ్వు ఏడ్చావో, ఎలా అయితే నువ్వు విజ్ఞాపన చేశావో నేను చూశాను. నీ కన్నీళ్లు నేను చూశాను అని చెప్పమన్నాడు. హల్లెలూయా. ఎవరితో అయితే చనిపోతావు అని పంపించారో వార్త, అదే వ్యక్తిని మళ్ళా తిప్పి పంపించి చెప్తున్నాడు. ఒక రోజు కాదు, 15 సంవత్సరాలు. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా. ఆయన తట్టు తిరిగి కన్నీళ్లు కారుస్తే ఆయన అద్భుతాన్ని చేసే దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే నీకెలాంటి పరిస్థితి వచ్చినా, నీకెలాంటి బాధ వచ్చినా, మరణకరమైన రోగం వచ్చినా, ఇదిగో నీవు ఆయన తట్టు తిరిగి ప్రార్థిస్తే ఆయన నిన్ను స్వస్థపరిచే దేవుడై ఉన్నారు. నీ కన్నీళ్లను ఆయన చూచే దేవుడై ఉన్నారు. నీ మనవిని, నువ్వు పెడుతున్న ప్రతి మొరను, నీ మూల్గులను ఆయన వినే దేవుడై ఉన్నారు. హల్లెలూయా. నువ్వు మంచం మీద పడుకొని మూలుగుతున్నావే, మరణము ఇంకా అయిపోయింది నా జీవితం అన్నప్పుడు నువ్వు మూలుగుతున్నావే, దేవా నన్ను చూడయా, నన్ను జ్ఞాపకం చేసుకోవా అని అడుగుతున్నావే, అది కూడా చూస్తున్న దేవుడు ఆయన. హల్లెలూయా. హల్లెలూయా. హిజ్కియా ఎలా అయితే ప్రభు దగ్గర కన్నీళ్లు కార్చి ప్రార్థించాడో ప్రభు అది చూశారండి. ఆమేన్, ఆమేన్. రాత్రికాల సమయంలో ప్రియ సహోదర సహోదరి, ఎలాంటి శోధనలో ఉన్నా, ఎలాంటి బలహీనతతో నువ్వు ఇక్కడ ఉన్నా, ఎలాంటి పరిస్థితులు, చాలా మంది చెప్పుకోలేని బాధలు ఉంటాయండి. కానీ మనుషుల వైపు కాదు. ఆయన ఏం చేశారో తెలుసా? హిజ్కియా ఏం చేశాడండి? గోడ తట్టు తిరిగి, దేవా నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా, ఆమేన్, నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా. ఆయన ఎలా అయితే కన్నీరు కార్చాడో చూశారండి. హల్లెలూయా. అందుకే తిరిగి వెళ్తున్న ఆ వ్యక్తిని మళ్ళీ హిజ్కియా కొరకు దేవుడు రప్పించాడు. హల్లెలూయా. రప్పించి చెప్తున్న మాట, 15 సంవత్సరాల ఆయుష్ను నీకు ఇస్తానని. ఆమేన్. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదండి. అంత గొప్ప దేవుని మనం ఆరాధిస్తూ ఉన్నాం, అంత శక్తిమంతుడైన దేవుని మనం స్తుతిస్తూ ఉన్నాం. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. రాత్రికాల సమయంలో ఇదిగో మరణకరమైన రోగంతో ఉన్నారా, లేకపోతే చాలా ఇబ్బందులు, కష్టాలు, కన్నీళ్ళు, గర్భఫలం లేదనో, లేక ఇంకేదో లేదనో, ఏదో కొరతతో ఉన్నారా జీవితంలో, జీవితం అంతా ముగించబడింది అనుకుంటా, 0 అంటున్నారు అనుకుంటా. యవనస్తులు చాలా మంది ఇక్కడ ఉన్నారు. అరే నువ్వు వేస్ట్ రా, నీ లైఫ్ అంతా ఫెయిల్యూర్ అయిపోయిందేమో, మొత్తం ఫెయిల్, అన్నిట్లో ఫెయిల్. కానీ రాత్రికాల సమయంలో నీవు కనుక హిజ్కియా దేవుని తట్టు చూచినట్లుగా నీవు కూడా దేవుని తట్టు చూస్తే, నీవు కూడా దేవుని దగ్గర దీన మనసుతో కన్నీరు కారుస్తే, హిజ్కియా జీవితంలో
ఎలాంటి ఆయుష్ను దేవుడు ఇచ్చారో నీ జీవితంలో కూడా నీ మోడు బారిన జీవితాన్ని ఆయన చిగురించే దేవుడై ఉన్నారు. హల్లెలూయా. మోడు బారిన జీవితాన్ని చిగురించే దేవుడు. నువ్వు కన్నీరు కారుస్తే అంతటి అద్భుతాన్ని దేవుడు చేస్తారండి. ఆమేన్.